అప్పట్లా ఓ 100 పట్టుకొని పోతే చాలు నలుగురు సినిమా చూస్తుండిరి. బాల్కనీ టికెట్ జరంత పిరం, కింద టికెట్ జరంత అగ్వ, నడిమిట్లా ఇంటర్వెల్ల సమోసాలు పేలల ప్యాకెట్లు, తుర్తిగాకుంటే ఓ థమ్స్అప్ కిస తీసుకొని మనిషి గుట్కెద్దురు. మళ్ళా అందరు కూడి బస్ ఎక్కి ఇంటికొచ్చి సినిమా గురించి ఊరంతా గొప్పగా చెప్పేటోళ్ళు. ఇంకా జరంత వెనకటి పోతే రూపాయి 2 రూపాయలే, ఇంకా పోతే చారానా ఆటానే. మరి ఇప్పుడు సినిమా చూస్తానికి బ్యాంకు లోన్ ఇస్తారా? ఈఎంఐలు కడతామంటే ఒప్పుకుంటారా? ఆస్తి కుదోబెట్టుకుని టికెట్ ఇప్పియా రాజ్యారా? ఫస్ట్ నాడు సినిమాకి దోలకపోనవి నువ్వేం దోస్తువురా? ఈ సినిమా చూడాలంటే ఎర్రచంద్రన్ స్మగ్లింగ్ చేయాలనేమో గిట్లా రాస్తున్నారు సోషల్ మీడియాలో. అవు మళ్ళా బొమ్మ ఈ రాత్రికే టాకీస్ లకు వస్తుంటే టికెట్ రేటే సినిమా చూపియబట్టే. స్పెషల్ షోకు 800 పెంచుకోమని సర్కార్ పర్మిషన్ ఇస్తే చేతికొచ్చే వరకు 1200 అవుతుంది. ఫ్యామిలీ తోటి ఇప్పుడేమో మేడం, ఇప్పుడు కిడ్నీలు అమ్మే పరిస్థితులు అయితే మేము లేవు. లేకపోతే మాకు మళ్ళీ జీవనాధారం కాదు కదా మనకి ఉన్న కిడ్నీ అమ్మితే. ఇప్పుడు కాదు, తోపు హీరోల ఏ సినిమా వచ్చినా గిదే తందా. గవర్నమెంట్ నడుగుడు మనోళ్ళు సరే అనుడు. ఏమున్నది 4-5 రోజులలోనే కుమ్ముడే కుమ్ముడు. సినిమా హిట్టా పట్టా ఇంకా సిరి పెట్టిన పైకం గుంజుడే ఫస్ట్. ఓ 10 ఏళ్ల కిందట టాకీస్ లో 100 రోజులు ఆడితే అదే సూపర్ సినిమా. ఫంక్షన్లు సన్మానాలు జోరుంటుండే. ఇప్పుడు బొమ్మ బయటికి రాకముందుకే వాళ్ళ కాలే సూపర్ కేక్ అని చీటీలు సప్పట్లు. ఎన్ని రోజులు చూసిండ్రు అనే దానికంటే ఎంత పైకం గుంజడం అనేదే ముఖ్యమయ్యింది. స్టోరీ ఎట్లున్నా సరే పెద్ద హీరో అయితే చాలు 100 కోట్లు పెట్టి తీసుడే. అమ్మో గంతనా అంటే 1000 కోట్లు కూడా కుమ్మరిస్తారు. పుష్ప 2 నెంబర్ కు బన్నీ బాబు 300 కోట్లు తీసుకున్నాను ప్రచారం కాబట్టి. ఇక హీరోయిన్లకు, డైరెక్టర్లకు, సెట్టింగ్లకు, గ్రాఫిక్స్ లకు పైసలే పైసలు. అవన్నీ వసూలు చేసేది, లాభాలు కమాయించేది మనకన్నే కదా. మరి మనకు వచ్చేది 200, 300 అయితే వాళ్ళు పెట్టేది 1200, 1300 అయితే ఎక్కడ చూస్తాం మేడం? సినిమా రేట్లు అంతేసి పెడుతుంటే ఎక్కడ చూడగలం మనం మాత్రం. ఉబ్బాగని ఫ్యాన్స్ పర్సుల పైకం బగ్గున్నోళ్ళు ఫస్ట్ నాడే చూడాలని లైన్లు కడతారు. 2 ఆల్మొగలు 2 పిల్లల్ని తీసుకపోతే 2-3 వేలు అయితే అనుకునేటోళ్ళు నిమ్మలంగా చూస్తారు. 4 వద్దులు అయితే ఓటీటీలకు వస్తుంది, ఇంట్లో బిందాస్గా చూడొచ్చు అనేటోళ్ళు ఇంకో బ్యాచ్. నేను అడుగుతున్నా మా మమ్మీని సినిమాకి వెళ్దామని, వద్దంటుంది. అందుకనే నేను ఒక్కడిని వెళ్తున్నా. సెకండ్ డేకి 500 ఉంది సెకండ్ డే అయితే. పెద్ద హీరోల సినిమాల రువాడికి చిన్నోళ్ళు చిన్నబోతున్నారు. కష్టమైన నష్టమైన గాలై లేనప్పుడే టాకీస్లు దొరికినప్పుడే రిలీజ్ చేయబట్టారే. మనోళ్ళ వ్యవహారం చూస్తుంటే ఇప్పుడు సోషల్ మీడియాలో రాస్తున్నాయి, రేపు నిజమైతే ఏమో పో.